మా నాన్న చేసినటువంటి పాపాలు, మా అన్న మా బావ చేసినటువంటి దోపిడీ, వీటన్నిటిని కూడా బయట పెడతా సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తా అంటూ ఆమె ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని కామెంట్ చేసింది. ఒక హిట్లర్, ఒక నిరంకషకుడు, ఒక నియంత లెక్క వ్యవహరిస్తున్నట్టు కూడా కామెంట్ చేసింది. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు, నిన్న కవిత మేడ్చల్ మునిరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ అని, ఒక నియంత అంటూ కొన్ని కామెంట్ చేసింది. సో ఏకీభవిస్తారా మీరు ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు పేపర్లలో హెడ్లైన్స్ రావాలంటే, ఒక ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే కొంచెం పదాలు వాడాలి కొన్ని. అందులో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన చూసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి యొక్క దౌర్భాగ్యమైన పరిపాలన తను చూసింది. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ బావగారు ఏ విధంగానైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో అందులోనే ఆమె కూడా ఒక భాగస్వామిగా ఉంది. 9.5-10 సంవత్సరాల ఈ రాష్ట్ర దోపిడీ జరిగిన తర్వాత, అందులో తన పాలు పంచుకున్న తర్వాత, ఎప్పుడైతే ఆస్తి తగాదాలు లేకుంటే రాజకీయ వాటాలలో తగాదాలు వచ్చినాయో అప్పుడు మెల్లగా ఆవిడ బయటకు వచ్చింది. వాళ్ళ ఓకే, వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఐడెంటిటీని నెలకొల్పుకోవాలి. ఎందుకంటే ఏదో సామెత ఉన్నది, రక్తం మరిగిన పులులు మళ్ళీ ఆ మాంసం రక్తం మనుషుల యొక్క రక్తం తాగిన పులులు మళ్ళీ రక్తాన్ని తాగుతాయి. ఎందుకంటే పీల్చుకొని తిన్న అలవాటు ఆమెకు ఉంది. వాళ్ళ దానిలో భాగస్వామి ఆమె, ఎవరన్నా కాదన్నా అందులో భాగస్వామి. ఓకే, ఆ దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఈమె కూడా ఆ దొంగల్లో భాగంగా ఉంది. ఆ ముఠాలో, ఆ దోపిడీ ముఠాలో భాగంలో వచ్చి పంపకాల్లో ఇవాళ తేడాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఆ పంపకాల్లో కొంత వాటా ఆమె తీసుకుంది. అప్పుడు తీసుకున్న వాటా ద్వారానే మళ్ళీ ఇలా రాష్ట్రాన్ని దోచుకోవాలి ఒక అధికార ఆకాంక్షతోని. ఓకే, ఇవాళ నిజంగానే 9.5 సంవత్సరాలు ఆమెకు నిజంగానే నచ్చనట్టయితే మరి ఎందుకు బయటికి రాలి? ఎప్పుడు నోరు మెదపలే ఆమె? ఇలా అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ అన్ననో, వాళ్ళ నాయననో, వాళ్ళ బావనో ఆమె దగ్గరకు రానియనప్పుడు ఇవాళ బయటకు వచ్చి ఈ విధమైన కామెంట్ చేస్తుంది. ఆమె నిజంగా కూడా ఆమె చేసిన కామెంట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పైన సంధించిన ప్రశ్నలే. ఓకే, ఎందుకంటే నియంతృత్వ నిరంకుశ ధోరణితో, అవినీతి అక్రమాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పే తెలిసి నిజామాబాద్లో ఆవిడకు బుద్ధి చెప్పినరు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాన్నకు, వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పి అధికారాన్ని పక్కన పెట్టించి వాళ్ళను రాజకీయంగా వాళ్ళ స్థానం ఏందో చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు అది ఆమెదో నేను చాలా నీతివంతురాలను, నేను ఒక కమల పుష్పాన్ని, నేను బురదలో నుంచి వచ్చిన కమల పుష్పాన్ని నేను అని చెప్తే తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడితే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఇంత అవినీతి అక్రమ పరిపాలన, రాష్ట్రం ఆర్థికంగా ఎంత దివాలా తీసినప్పటికి కూడా, 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో నెట్టినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు తన విజ్ఞతతోని, తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి విజ్ఞతతోని ఈ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుండ్రో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క మనిషికి కూడా ఇలా విజ్ఞానులకు కానీ, మేధావులకు కానీ, ఇలా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఒక్కొక్క సమస్యను ఏ విధంగా ఈ సుడిగుండం నుంచి నెట్టేసుకుంటూ వస్తున్నది. తప్పకుండా హిట్లర్ గురించి ఆమెకు తెలియదు అనుకుంటా, భవిష్యత్తు చాలా తక్కువ జరిగింది అనుకుంటా. హిట్లర్ అనే వ్యక్తి ఒక ఎన్లైటెన్డ్ డిస్పాట్, ఆయన అపర జ్ఞాని ఆయన. ఎందుకంటే అనేకమైన సమస్యలను నేను తీర్చాలంటే ఒక రకమైన భావనతోని, ఒక రకమైన పరిపాలన కొనసాగిస్తేనే ఈ సమస్యలను పరిష్కరించి నేను ఇవాళ ఈ సమాజంలో నేను ఒక సమూలంగా మార్పులు తీసుకొచ్చి మానవాభివృద్ధికి, ఈ సమాజాభివృద్ధికి నేను పనిచేస్తా అని చెప్పి హిట్లర్ అప్పుడు చేసిన. సరే, కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఆ సమయంలో. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఈజ్ ఒక డెమోక్రసీలో ఉన్న ఇట్లా ఒకవైపు రాజ్యాంగాన్ని ప్రస్ఫుటంగా అమలు చేస్తూనే, ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక నిఘంటు, ఒక సూచిక. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలోని ప్రజలకు పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అందులో డెఫినెట్గా రాజ్యాంగ పరిధులకు లోబడి కొంచెం కఠినంగానే వివరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అంత అతలాకుతలం చేసి
ఇలా మొన్నటిదాకా మీరు అందరూ కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నారు ఇవాళ. మీకు ఇష్టం ఉన్న భూమిని ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి రాత్రి ప్రొహిబిషన్ లిస్టులో పెట్టిండ్రు ఇవాళ. పెట్టి ఆ భూమి తెల్లారకల్లా మీకు ఎప్పుడైతే మీకు మీ అడుగులకు మడుగులు మాదిరిగా మీ యొక్క డిమాండ్లకు తలొగ్గితే వాటిని తీసేసిండ్రు ఇవాళ. అటువంటి ఇష్టారాజ్యం ఇక్కడ లేదు ఇవాళ. అటువంటి వాళ్ళందరూ కూడా ఈజీగా తిని ప్రజల సొమ్మును ఇలా భూబకాసులను, ఇలా ఇసుక మాఫియాలను, ఇలా భూమాఫియాలను, శాండు ల్యాండు ఇవన్నీ మాఫియాలను ఒక్కొక్కటిగా తను, అలాగే వాళ్ళ అన్న చేసిన ఈ నిర్వాహకం మీ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా, ఈ మాఫియాలన్నిటి కూడా ఒక్కొక్కటి ఉక్కుపాదంతో తొక్కుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఈయన హిట్లర్ మార్గా అవపడుతుంది ఇలా. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగుతలేవు కదా ఇలా. కేసీఆర్ మన మనిషి కాదు, కేసీఆర్ మన మనిషి, తల్లి కోడిలాగా పిల్లల్ని కాపాడాల్సిన కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితమైనది ఒక కన్న తండ్రిని కన్న కూతురు వేదిక మీద నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఎట్లా చూస్తారు? అంటే నేను నిజంగా కూడా ఏంటంటే కవిత గారు అన్నదానిలో తప్పు లేదు ఇవాళ. ఆయన మన మనిషి కాదు మర మనిషి అని చెప్పి అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు తెలిసి వాళ్ళ ఆయన కేవలం తెలంగాణను దోచుకోవడానికి మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు, వాళ్ళ కుటుంబ యొక్క అభివృద్ధి కొరకే వాడుకున్నారని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టే ఆయనకు ఆ స్థానం చూపించారు వాళ్ళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆ టీఆర్ఎస్ అరాచక అక్రమ అవినీతి పరిపాలనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ. ఎవరు కూడా నోళ్ళు మెదపట్లే వాళ్ళ. ఆమె అందులో ఉండి దగ్గరగా ఉండి చూసి చెప్పింది కాబట్టే ఇవాళ వాళ్ళు నోరు మెదపట్లే వాళ్ళ. కానీ కవిత గారేం నీతిమంతురాలని నేను అంటలే వాళ్ళ. ఎందుకంటే అదే బురదల నుంచి వచ్చింది, అదే బురదల దొరలు వచ్చింది ఆమె అలా. ఏదైతే ఆస్తి పంపకాల్లో, వాటాల పంపకాల్లో, అధికార పంపకాల్లో తేడా వచ్చింది ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరిపైన అయితే చేసిందో, ఒకతన్నేమో గుంట నక్క అని, ఇంకొకతన్నేమో ఇంకో నక్క అని, ఇంకోళ్ళని కుక్క అని చెప్పి, ఇంకోళ్ళని తోడేలని చెప్పి, ఇంకోళ్ళు దయ్యం అని చెప్పి, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడింది ఆమె. ఈ దయ్యాలు, ఈ భూతాలు, ఈ గుంట నక్కలు, తోడేళ్ళు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన, ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. అందుకని ఆమెకు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు ఇవాళ. ఈవెన్ కేసీఆర్ కూడా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇవాళ. కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి అయితే, తెలంగాణ బాగోగులు కోరుకున్నట్టయితే ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. ఆమె ఇవాళ కొత్త చెప్పాల్సిన పని లేదు ఇవాళ. ఆయన కేవలం ఎంతసేపు వాళ్ళ స్వార్థం ఎంతవరకు ఉందంటే, నా నౌకరు నాకు ఉండాలి, నా ఎమ్మెల్యేషిప్, నా జీతం నాకు రావాలి. కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడానికి సిద్ధంగా లేడు ఆయన. ఇప్పుడు ఏది ఒరిజినల్ అంటారు, ఏది ఫేక్ అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ కొంత కౌంటర్లు ఇస్తుంది. ఒక వాటర్ బాటిల్ పెట్టి ఇది ఒరిజినల్ వాటర్ బాటిల్, ఇది ఫేక్ వాటర్ బాటిల్, బట్ లేబుల్ మాత్రం సేమ్ ఉంటుంది అనే విధంగా కౌంటర్ ఇస్తున్నారు. ఒక ఉద్యమకారుడిగా, కేసీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తిగా మీరేం చెప్తారు? గత టీఆర్ఎస్ ఒరిజినలా, ఇప్పుడు కవిత పెట్టిన టీఆర్ఎస్ ఒరిజినల్ అంటే ఏం చెప్తారు? మీ కామెంట్ ఏంటి? అవి రెండు కూడా ఒరిజినల్ కదా, డూప్లికేట్. రెండు డూప్లికేట్. తెలంగాణ ఉద్యమకారులు అనేది వాస్తవం, తెలంగాణ ఉద్యమం అనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. అసలైన ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఆ రోజు కూడా అధికారంలో ఉన్నప్పటికి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే పార్లమెంట్లో ఆ రోజు ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి ఆ రోజు తెలంగాణ బిల్లు కొరకు అధిష్టానం పైన తిరగబడ్డ వ్యక్తులు. అదే మాదిరిగా తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మది వ్యాష్కి గారు కానివ్వండి, ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర అవసరం కొరకు నొక్కి వక్కానించి సురేష్ ఉట్కర్ గారు కానివ్వండి, సిరిసిల్ల రాజయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కొరకు కదా. అదే తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు పోయి పార్లమెంట్ అటెండ్ అయిందా ఆ రోజు బిల్లు పాస్ చేసేటప్పుడు? ఇవాళ విజయశాంతి గారు ఇక్కడ ఉన్నారు కానీ ఆ రోజు ఆమె కూడా అటెండ్ అయిందా? ఎవరు కాలే, ఎవరు కూడా ఆ రోజు కాలే. అసలైన తెలంగాణ వాదులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జి చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోయినాం. అంతమంది ఎమ్మెల్యేలు తీర్మానం తీసుకుపోయి ఇచ్చిండ్రు ఆ రోజు, మా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరిట తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా సర్వనాశనం చేయాలని చెప్పి ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఇక్కడ పార్టీలను భ్రష్టు పెట్టించి తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో
తెలంగాణ ఉద్యమ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కొంతమంది సమైక్యవాదుల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల మీద చెప్పులేసిన వాళ్ళను, కర్రలు పట్టుకొని కొట్టినోళ్ళను, తిట్టినోళ్ళను అందరిని కూడా నీ పంచెన చేర్చుకొని దోపిడీ వ్యవస్థకు ఇలా బాటలు వేసింది మీరు కాదా, కేసీఆర్ గారు కాదా? అందులో నువ్వు లేవా అప్పుడు నోర్లు ఎందుకు పెగలలే మీకు? అప్పుడు పెదాలు పెగలలే. ఎందుకంటే మీ అంతా కూడా ఈ తెలంగాణలో ఉన్న ఆస్తులపైన, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలని చెప్పి దోపిడికి మరీ ఇలా గొర్రెల రక్తానికి గల తోడేళ్ళు మరిగినట్టు ఇలా మీరు మరిగి ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను, తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే మార్గం మీరు పనిచేసింది ఇవాళ. అందుకే తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పిన మొన్న 2023 సంవత్సరంలో ఈ తల్లి సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాలి. ఇంతమంది యువకులు బలిదానాలు చేస్తే వాళ్ళ త్యాగాల మీద మీరు భోగాలు అనుభవించరు, కనీసం వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ఉద్యోగాలు ఇస్తామంటే అనేక మంది యువకులు ఉద్యమాన్ని ఉర్రూతొలగించినరో, ప్రాణ త్యాగాలు చేసినరో, వాళ్ళుగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళందరి యొక్క త్యాగాలు వృధా కాకూడదు అని చెప్పి